హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి మీరైతే ఏం చేస్తారు నవల 10వ భాగానికి స్వాగతం అండి. అంజని కాలేజీకి వెళ్ళి రావడంతో ఆలోచనలకు తావు లేకుండా గడుపుతోంది. ఆమె ఎదురు తిరిగి మాట్లాడినప్పటి నుంచి బాలాజీ, పద్మ కూడా అవమానించడం తగ్గించారు. ప్రపంచయాత్ర ముగించుకొచ్చిన కోటేశ్వరరావు పరిస్థితి మళ్లీ మొదటికి రావటం చూసి ఆవేశంతో పాటు ఆవేదన చెందాడు. ఛీ, ఏం మనుషులు చెప్పినా అర్థం చేసుకోలేరు అని విసుక్కున్నాడు. అప్పుడే 3 నెలలు దాటింది బెంగళూరు నుంచి వచ్చి. శ్రీహర్ష ఇక్కడికే వచ్చాడని తెలిసిన అనుబంధాలు పెంచుకోవటం అర్ధరహితమని గ్రహించి ఊరుకుంది. కోటేశ్వరరావు మనసులో ఏముందో గాని మళ్ళీ శ్రీహర్ష, లలితమ్మల పేరెత్తలేదు. అంజని ఒక నిట్టూరు పొదిలింది. ఆ రోజు ఆయన హడావుడిగా వచ్చాడు. అంజని పక్కన కూర్చున్నాడు. అంజు, నిన్ను ఏనాడు ఇది చెయ్యి అని ఆజ్ఞాపించలేదు తల్లి. మీ అమ్మ మనశ్శాంతి కోసం, నా పాప ప్రక్షాళన కోసం నిన్ను కోరిక కోతాను అన్నాడు, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని. అంతగా ఆలోచిస్తారేనన్న, మీరు ఆజ్ఞాపించాలి అంది నవ్వు ముఖానికి పులుముకొని. ఆయన లేచి కిటికీ ఉచ్చలు పట్టుకొని నిల్చున్నాడు. అంజు, మరో గంటలో అమెరికా నుండి వచ్చిన వరుడు వస్తాడు. మన సంగతి అంతా చెప్పాను. నిన్ను వివాహం చేసుకోవటానికి అంగీకరించాడు. నువ్వు అంగీకరిస్తే ఆ తల్లి కొడుకుల ముఖం మీద కొట్టినట్టు ఈ వివాహం చేస్తాను, లేదంటే కుళ్ళి ఏడవాలి అన్నాడు. చాలాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. మీ ఇష్టం నాన్న అంది. అతి ప్రయత్నం పైన లేచి వెళ్ళిపోయింది. కోటేశ్వరరావు ఒక్క క్షణం తెల్లబోయాడు. తను ఆశించిన సమాధానం అది. అంజని తెల్లబోయి ఏడుస్తుందనుకున్నాడు. ఆమె హృదయపూర్వకంగా అంటే తనకు కావాల్సింది ఏమిటి? నిమిషంలో అతనికి, అతని తల్లికి గుణపాఠం చెప్పగలడు. ఆయన మెల్లగా ఆమె గదిలోకి వెళ్ళాడు. ఆయన ఊహించినట్లు బాధపడటం లేదు ఆమె. రికార్డ్ ప్లేయర్ ఆన్ చేసి కూర్చుంది. అంజు, ఏమిటి నాన్న ఇటు తిరిగింది? హృదయపూర్వకంగా అంగీకరించావా అమ్మా? ఇప్పుడు ఈ హృదయంలో తండ్రి తప్ప మరెవరూ లేరని ఇలా నమ్మించాలి నాన్న అన్నది. ఆయన చటుక్కున ముందుకొచ్చి ఆమె నక్కును చేర్చుకున్నాడు. ఆయన కళ్ళు చెమర్చాయి. అంజు, నన్ను ఎన్నో రకాలుగా విధి శాసించిందమ్మా. అయినా నేను భయపడలేదు. బయట నన్ను చూసిన వారికి నా జీవితం స్వర్గతుల్యం, ఇంటో నరకం అనుభవించాను. ఆ విధి నన్ను ఆడిస్తానంటుంది. ఆడించలేవు అని విధితో పంతం కాస్తానమ్మా అన్నాడు ఆవేశంగా. ఆయనకి దూరం జరిగింది. మతి భ్రమించలేదు కదా అన్నట్లుగా చూసింది. ఆయన కళ్ళు తడిగా ఉన్నాయి. ఇంకా మతి చెలించలేదు అంజు. నీ జీవితం మోడువారిపోతే నా మతి పోతుందో ప్రాణమే పోతుందో చెప్పలేను అన్నాడు. పొద్దున అన్న, ఆ మాట అనకండి అన్నది అర్థింపుగా. అయితే 4 గంటలకు రఘువీర్ వస్తాడు. ఈరోజే ఎందుకు పిలిచానంటే పద్మ, బాలాజీ ఉండరు అన్నాడు. అన్నా వదిన చాలా మారిపోయారంది. వారిలో నీ మార్పు తాత్కాలికమే అంజు. ఆ అబ్బాయి తరంవాడు. తనకు మెడిసిన్ చదవటానికి సాయం చేశాననే అభిమానం ఉంది. తల్లిదండ్రులకు నీకు వివాహమైన సంగతి తెలియదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నాడు. జాలిగా చూసిందంజని. వివాహం అయ్యాక తెలిస్తే ఎన్ని సమస్యలు ఉంటాయో అనుకుంది. ఆమె భావాలు ముఖం మీద చదివినట్లు నచ్చి చెప్పాడు. చూడమ్మా, రఘుకు ఏ అభ్యంతరం లేదు. సాయంత్రం అన్నీ నిశ్చయమైతే శుక్రవారం వివాహం అవుతుంది. ఆదివారం కల్లా మీరు సిమ్లా వెళ్తారు. మీరు వచ్చే వరకు పాస్పోర్ట్ తయారు చేయిస్తాను. అతని భార్యగా వెళ్ళటం కుదరకపోతే విడిగా వెళ్దువు గాని. అలాగే నాన్న అంది. రఘువీర్ తల్లిదండ్రులు నాందేళ్లు సెటిల్ అయ్యారు. వారికి విషయాలు తెలిసే ఆస్కారం ఉండదు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. కాఫీ తెస్తానని కిందికొచ్చింది. అంజని, నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా బాలాజీ అడిగాడు. అలాగే అన్నయ్య. సాయంత్రం మీరు ఉండటం లేదా? లేదమ్మా, జర్మనీ నుంచి ఎవరో స్పెషలిస్ట్ వస్తాడట. మీ వదిన సంగతి తెలుసుగా, వెళదామంటుంది. ఒకప్పుడు గర్భం వస్తుందని కృత్రిమ పద్ధతులు అవలంబించి మందులు వాడామన్నాడు. ఇంకా విజ్ఞాన శాస్త్రం ప్రగతిని సాధించాలన్నయ్య. 2-3 అయ్యాక ఆపరేషన్ చేయించుకుంటే పోయేది అంది. కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది. ఆమె దైద్వీభావాలతో సతమతమవుతుంది. ఇంత తొందరగా తండ్రి తనకు పునర్వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడంటే దాని వెనుక ఎంత బాధ ఉందో అర్థమవుతుంది. ఎంత బాధనైనా దిగమింగి ఆయనకి ఆనందం కలిగించటమే ధ్యేయంగా పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. సాయంత్రం తండ్రి చెప్పినట్టే చక్కగా ముస్తాబైంది. టమాటో రంగు షిఫాన్ చీర కట్టుకుని తయారై వచ్చింది.
చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టుంది. ఆ మంగళసూత్రాలు తీసి బిరువాలో పడేయమ్మా. మంచిది నాన్న అంది. అవి తీయాలనుకుంటే ఆమె ముందు శ్రీహర్ష వచ్చి నిలబడ్డాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. స్త్రీ సెంటిమెంట్ల వలయం నుండి బయటపడ్డనాడే విముక్తి అన్నాడు ఓ అజ్ఞాత కంఠం హెచ్చరించింది. గొలుసు తీసేయలేక జాకెట్లోకి సర్దుకొని పిన్నులు పెట్టుకుంది. వెళ్ళి కారులో కూర్చుంది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. హోటల్ ముందు కారు ఆగగానే డ్రైవర్ తలుపు తీసి పట్టుకుంటే దిగింది. హాయ్ నమస్తే. తలుపు పట్టుకుని నిల్చున్న యువకుడిని విష్ చేసింది. అతనే రఘువీర్ అయి ఉంటాడని గ్రహించి. చాలాసేపు అయిందా రఘు? కోటేశ్వరరావు అడిగాడు. జస్ట్ 5 minutes అన్నాడు చిరునవ్వుతో. ముగ్గురు లోపలికెళ్ళి గదిలోకి వెళ్ళారు. అచ్చు అతనిలాగే ఉన్న స్త్రీ ఒక బట్టతల అతను కూర్చున్నారు. ఆమె రఘువీర్ తల్లే అక్క అంచనా వేయటం కష్టం అనిపించింది. ఆమె అనుమానం గ్రహించినట్టు రఘువీర్ పరిచయం చేశాడు. అమ్మా అంజని, మీట్ మై పేరెంట్స్ అన్నాడు. అంజని వెళ్ళి నమస్కరించింది. వాళ్ళ చూపుల్లోని సంతృప్తే చెప్తుంది వాళ్లకు తాను నచ్చిందని. నిర్లిప్తంగా వెళ్ళి ఒక సోఫాలో కూర్చుంది. ఆమెకి ఇదో కొత్త అనుభవం. వివాహిత అయిన స్త్రీకి పెళ్లి చూపులంటే గమ్మత్తుగా అనిపించింది. ఏం చదువుకున్నావమ్మా? లా మొదటి సంవత్సరం చదువుతున్నానండి అన్నది నమ్రతగా. ఏరా రఘు, అక్కడ లా వాళ్లకు ప్రాస్పెక్ట్ ఉందా? వై నాట్? ఏం తీసుకుంటారు? రఘువీర్ అడిగాడు. అతని దృష్టి అంతా అంజని అందమైన ముఖం పైనే ఉంది. ఆమె తలెత్తి చూడగానే చిరునవ్వు నవ్వాడు. అంజని హృదయంలో శ్రీహర్షను చూసినప్పుడు కలిగే సంచలనం ఆదుర్ద కలగటం లేదు. సముద్ర తరంగల్లా ఉప్పొంగటం లేదు. తల వంచుకుంది. రఘు, నేను బయలుదేరే ముందే అన్నీ పంపమని ఆర్డర్ చేశాను. నువ్వేం కంగారు పడకు అన్నాడు. ఐసి. అతని మాటలు పూర్తిగాక మునిపై 2 స్వీట్లు 2 హాట్లు పళ్ళు తెచ్చి అక్కడ సర్దారు బేరర్లు. ఐస్ క్రీమ్ 10 నిమిషాలు అయ్యాక పంపిస్తాను సార్ అని అతను వెళ్ళిపోయాడు. రఘువీర్ లేచొచ్చి ఒక ప్లేట్లో సమోసా పకోడీ స్వీట్ పెట్టి అంజనికి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంటూ తీసుకుంది. అప్పుడే వేడివేడిగా నూనెలో నుంచి తీశారేమో గుప్పమని వాసన వేసింది. అంజనికి కడుపులో తిప్పినట్లయింది. అలాగే ప్లేట్ పట్టుకొని కూర్చుంది. ఆమె లేచి తనకి ఆఫర్ చేస్తుందేమని చూశాడు రఘువీర్. ఆమె కదలకుండా కూర్చోవటంతో ఒక్క క్షణం తటపటాయించాడు. గాయపడినట్టు మొహం పెట్టి మరి నిమిషమే తేరుకున్నాడు. ఆమెను నిందించి లాభం లేదు. ఇద్దరు స్నేహితులు ఏ కారణం చేత విడిపోయినా బాధ చాలా రోజుల వరకు ఉంటుంది. తీసుకోండి అన్నాడు తనే ముందు మాట్లాడుతూ. థ్యాంక్స్ అన్నది ఆమె. వడలను చూస్తే అదో మాదిరిగా ఉంది. తుంచి చేత పట్టుకుంది. ఆ నూనె కల్తీదేమో, కంపు వాసన కొడుతుంది అనుకుంది. కానీ మిగిలిన వాళ్ళు చక్కగా తింటున్నారు. మర్యాదగా ఉండదని తుంచిన ముక్క నోట్లో పెట్టుకుంది. అంతే, బళ్ళున వాంతి అయిపోయింది. ఓ ఏమైంది? రఘువీర్ లేచి ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు. కోటేశ్వరరావు బాయ్ అని కేకేశాడు. ఏమ్మా ఆతుర్దాగా కూతురి ముఖం చూశాడు. ఐఎమ్ సారీ, ఇంటికి వెళ్ళిపోదన్నా అన్న. అలాగేనమ్మా, కాసేపు విశ్రాంతి తీసుకో అన్నారు. ఆయనకు చిరాగ్గానే ఉంది. తిండి తినే సమయాన్ని వాంతి కావటం అసహ్యకరమైన విషయం, అశుభ సూచకం. రూంబాయ్ వచ్చి శుభ్రం చేశాడు. కోటేశ్వరరావు అతనికి 5 రూపాయలు ఇచ్చాడు. ప్లీజ్ ఒకసారి టెస్ట్ చేయనా? రఘువీర్ అడిగాడు. మౌనంగా తలూపింది. అతను మెల్లగా అడిగే ప్రశ్నలకు ఆమె జవాబు చెప్పింది. అతని ముఖం గంభీరంగా మారింది. అతను మందులు రాశాడు. కోటేశ్వరరావు గారు, ఆమె బలహీనంగా ఉంది. జాగ్రత్తగా మందులు వాడండి అన్నాడు. అందరూ సగంలోనే పలహారం వదిలేసి కాఫీ తాగారు. అంజని కాఫీ కూడా తాగలేకపోయింది. ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుంటారా? రఘువీర్ ప్రేమగా అడిగాడు. నో థ్యాంక్స్, అవి తలుచుకుంటేనే కంపరం పుడుతుంది. మొన్న వంటావిడ గంజి తాగుతుంటే గంజి తాగాలనిపించింది అన్నది. రఘువీర్ చిన్నగా నవ్వాడు. తర్వాత ఎంత ప్రయత్నించినా మాటలు సాగలేదు. కోటేశ్వరరావు మళ్ళీ కలుస్తానని కూతుర్ని తీసుకొని లేచాడు. అబ్బాయికి అమ్మాయి ఎప్పుడో నచ్చింది, మేము చూసాం. బంగారు బొమ్మన్నయ్యా, మీరు ముహూర్తాలు పెట్టించి రాయండి. రఘువీర్ తల్లి తృప్తిగా చూసింది. అలాగేనమ్మా, వస్తాం, రఘువీర్ తండ్రికి చెప్పాడు. అంజని కిందికొచ్చి కారులో కూర్చుంది. కోటేశ్వరరావు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. థ్యాంక్స్ రఘువీర్ గారు. థ్యాంక్స్ ఎందుకు? అతను కారు తలుపేశాడు. మీకు నా విషయం తెలిసిపోయింది. అయినా అందరి ముందు బయట పెడితే నా పరువు పోయేది అన్నది బాధగా. ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ అన్నాడు అతను.
ఈ విషయంలో నాన్నగారు అబద్ధం చెప్తే ఆయన తరఫున నేను క్షమాపణ కోరుకుంటానంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫాదర్ యాంగ్జైటీ అన్నాడు చిరునవ్వుతో. మీ విశాల భావాలకు నా ధన్యవాదాలు అంది ఆర్తిగా. నో మెన్షన్ అన్నాడు. అతని కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు. జవాబు ఒక్క మాటలో చెప్పలేదు. అంతలో కోటేశ్వరరావు వచ్చాడు. మీ అమ్మా నాన్నల అభిప్రాయం విన్నావుగా రఘువీర్ అన్నాడు ఆనందంగా. మీ అమ్మాయి గర్భవతి. సారీ టు సే సో. ఆమె గర్భవతిని నాకేం అభ్యంతరం లేదు. ఆమెకే ఉంటుందేమో అన్నాడు. కోటేశ్వరరావు ఇంకేం విందల్చుకోలేదు. కారెక్కి తలుపేశాడు. తలుపు చప్పుడులోనే అర్థమైంది అతని కోపం, అసహాయత. రఘు రేపు ఫోన్ చేస్తాను అన్నాడు. దారిలో తండ్రి కూతురు ఒక్క మాట మాట్లాడుకోలేదు. అతను తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఆ క్షణంలో అతడిని పలకరించే సాహసించలేదు అంజని. పద్మ గదిలో నుండి మూలు వినిపించింది. ఆమెకు ఎంత వద్దనుకున్నా మనసు ఆగలేదు. వదినా అంటూ గదిలోకి వెళ్ళింది. అంజని, నా ప్రాణం పోతుంది. మీ అన్నకు ఫోన్ చెయ్యి అన్నది బాధగా. మెలికలు తిరుగుతుంది. ఏమైంది వదినా, మీరు ఎక్కడికో వెళ్ళాలన్నారు? అంజని మంచినీళ్ళు ఇవ్వు అంది ఇటు దొర్లుతూ. అంజని మంచినీళ్ళు ఇచ్చి డాక్టర్కి ఫోన్ చేసింది. అసలు ఏమైంది వదినా? చెట్టు మందు పోస్తే నా కడుపులో మలినం పోతుందంటే అబ్బా అమ్మా మెలికలు తిరిగింది. ఆమె కడుపు రాస్తూ కూర్చుండిపోయింది. నాగరికతకు మారుపేరు తన వదిన. ఇంకా చెట్లు, పసర్లు, నాటు వైద్యాలు. హాస్యాస్పదంగా తోచింది. ఈనాటి నవనాగరికులే అమ్మలను, బాబాలను నమ్మి బెల్బాటం ప్యాంటుపై సత్యసాయి విభూతి ధరిస్తారని తెలియదు. డాక్టర్ వచ్చి చివాట్లేసి మందు ఇచ్చాడు. అమ్మాయి, ఆ మాత్రలు గంటకొకటి వేయాలి. నాదేం లేదు. ఇక జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని వెళ్ళిపోయాడు. అంజని మాత్ర ఇచ్చి పాలు తాగించింది. 10 నిమిషాల్లో నొప్పి తగ్గింది. మీరు ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకుండా అన్నయ్యకు ఫోన్ చేసి వస్తాను. అంజని ఆమె దుప్పటి సవరించి వచ్చింది. క్లబ్కు ఫోన్ చేసింది. అతను ఆట మధ్యలో పిలిస్తే విసుక్కుంటాడమ్మా. అక్కడ ఫోన్ ఎత్తినతను జవాబిచ్చాడు. భార్యకు చాలా సీరియస్గా ఉందని చెప్పండి అంది. అతను వెళ్ళి పిలుచుకొచ్చాడు. నాన్సెన్స్ ఏమిటిది? ఎవరు? అంజని, ఆ బిచ్చుకు రోగం లేనిది ఇప్పుడు. ఎంత సీరియస్గా ఉన్నా నాకు ఫోన్ చెయ్యకు. చస్తే చెయ్యి. ఐ విల్ బీ హ్యాపీ. తలనొప్పి నువ్వు చూసుకో, లేకపోతే ఆసుపత్రిలో చేర్పించు అన్నాడు బాలాజీ. అతనితో ఒక్క మాట మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది. భార్య అంటే అంత చులకనా? వస్తున్నారు అంజని నీరసంగా అడిగింది పద్మ. వస్తాను వదిన. ఎవరో గెస్టులు వచ్చారట, అన్నయ్య వచ్చేస్తాడు అంది. నాకు తెలుసు అంజని, ఆయనకు నేనంటే రవ్వంత కూడా ప్రేమ లేదు. ఆసుపత్రిలో పారయ్య అని ఉంటారు. వెక్కి వెక్కి ఇచ్చింది. అంజనికి ఆమెని ఎలా ఓదార్చాలో తెలియలేదు. తెల్లవార్లు ఆమె మంచం దగ్గరే కూర్చుంది. పొద్దున్న కాఫీ తాగింది. తను తీసుకుంటుండగా కోటేశ్వరరావు పిలిచాడు. డాక్టర్ సుధారావు దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. 8 గంటలకు వెళ్దాం అన్నాడు. అలాగే వెళ్దాం అన్నది జడ విప్పుకుంటూ. ఎందుకని అడగవే? చెకప్ కాదు, అబర్షన్ చేయిస్తాను అంటుంటే అతని గొంతులో కఠినత్వం కరకరలాడింది. మంచిది నాన్న అంది. అతను మరేం మాట్లాడలేదు. అరగంటలో అంజని తయారై వచ్చింది. ఇద్దరే బయలుదేరారు. అంజు, బాలాజీ, పద్మ అవకాశవాదులు. వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అన్నాడు. మంచిది నాన్న. రాత్రి ఆమె చాలా బాధపడింది అన్నది. నీకు అబార్షన్ అంటే బాధగా ఉందా? నాన్న, అలాంటి ప్రశ్నలు వేయొద్దు. కేవలం నేను మీ కూతుర్ని. మీకు ఇష్టమైన పని ఏదైనా చేస్తాను. అమ్మా. అవును నాన్న. నాకు మిగిలింది మీరు, మీకు మిగిలింది నేను. మీకోసం ఏవైనా చేస్తానంది. అతను ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు. ఇద్దరూ లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆమె పరీక్ష చేసింది. డాక్టర్ ఒక్క నిమిషం. కోటేశ్వరరావు ఆమెని ఎడంగా తీసుకెళ్ళాడు. అంజని గుండె దడదడలాడింది. ఒక్కసారి తను శ్రీహర్షతో పంచుకున్న మధురమైన క్షణాలు గుర్తుకొచ్చాయి. ఒక్క బెడ్ అయితే చాలు, ఎంత ఖాళీగా ఉందో చూడండి. అతని కైదండ అండగా చేసుకుని పడుకొని అడిగింది. ఆ ఖాళీ స్థలం 2 పాపలకే సరిపోతుంది. మరి 2 కాక 4 కావాలా? అంజు, మనకు ఇంటి నిండా పిల్లలు ఉండాలి. ఎప్పుడు ఇల్లు పిల్లల కేరింతలతో ఏడుపులతో కళకళలాడుతుండాలి అన్నాడు. కానీ విధి ఎంత క్రూరంగా ఆడుకుంది తమ జీవితాలతో. ఊపిరి పోసుకోకముందే అతని బిడ్డను అంతం చేస్తుంది. ఆమె కళ్ళు ఒత్తుకుంటుండగా కోటేశ్వరరావు వచ్చాడు. ఆమె కంగారుగా ముఖం దాచుకుంది. పదమ్మా. అంజలి లేచి ఆపరేషన్ థియేటర్ వైపు నడిచింది. మరేం పర్వాలేదమ్మా, ఇప్పుడు వెళ్ళొచ్చు. విజయ్కి చెబుతానులే నవ్వింది డాక్టర్ అమ్మ.
అప్పటికే కోటేశ్వరరావు వెళ్ళి కారులో కూర్చున్నాడు. అంజన్ వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. ఆలస్యం అయితే అబార్షన్ కష్టం నాన్న అనబోయి మాట మింగేసింది. ఈ బాధ కంటే అదే మేలనుకుంది. ఇంటికి రాగానే కోటేశ్వరరావు వెళ్ళి మందులు తెచ్చాడు. మందులతో గర్భస్రావం అవుతుందని చెప్పిందేమో అనుకుంది. కానీ మందులన్నీ పాప ఆరోగ్యంగా పెరగటానికి ఇచ్చేవి. అర్థం కానట్టు తండ్రి వైపు చూసింది. అంజు, మీ అందరికంటే ముందు నేను గాఢంగా ప్రేమించి అభిమానించిన వ్యక్తి ఆనంద్ బాబు. ప్రేమంటే పురుషుల మధ్య సంబంధం అనుకుంటారు, కానీ అభిమానానికి అనురాగానికి హద్దులు లేవమ్మా. కళ్ళు తుడుచుకున్నాడు. మీరు మీరు ఏడుస్తున్నారా నాన్న? ఆనంద్ను అగ్నికి ఆహుతి చేసి ఇంతకంటే ఎక్కువే ఏడ్చాను. అతని వంశాంకురాన్ని నాశనం చేయలేనమ్మా, చేయలేను. అతని గుర్తుగా పెంచుతానన్నాడు. నాన్న పసిపిల్లల తండ్రిని వాటేసుకుని బావురుమంది. వెళ్ళి మందులేసుకో అన్నాడు తలనిమిరి. ఆమెకు ఒక్కసారి సంతోషంగా గంతులు వేయాలనిపించింది. ఎవరితోనైనా తన సంతోషం పంచుకోవాలనుంది. కిందికొచ్చి ఓ నెంబర్ డయల్ చేసింది. హలో, 74391 శ్రీహర్ష హియర్. హలో హలో అతను ఫోన్ కట్ చేశాడు. ఈ సంతోషం చాలు అనుకుంది. అంజని, మీ వదిన పిలుస్తుంది అని బాలాజీ వచ్చి చెప్పాడు. ఆమె అతడిని ఆశ్చర్యంగా చూసి పైకి వెళ్ళిపోయింది. అప్పుడే తండ్రి మరణించినట్టు ఆవేదన చెందే తల్లిని ఎలా ఓదార్చాలో తెలియని శ్రీహర్ష హైదరాబాద్ వచ్చేశాడు. విజయను చూస్తూనే విషయం చెప్పి మరోసారి మూర్ఛపోయింది లలితమ్మ. విజయ ఓదార్చింది. స్వీటీ మాటలతో కొంతవరకు కోలుకున్నా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. శ్రీహర్షకి ఏం చెయ్యాలో తోచలేదు. రాజశేఖర్ తనతో చేరి కాంటాక్ట్ చేయమంటున్నాడు, కానీ అది హర్షకి ఇష్టం లేదు. ఉద్యోగం వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. రోజు ఒక్కసారైనా శ్రీహర్షకు ఫోన్ వస్తుంది. అవతలి వైపు పేరు చెప్పరు. సరిగ్గా తన ఇంట్లో ఉండే సమయానే చేస్తున్నారు. బ్యాంక్ టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్ ఉందంటే అప్లై చేశాడు. ఎన్ని రికమెండేషన్లు. ఈసారి ఉద్యోగం రాకపోతే బెంగళూరు తిరిగి వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. వసంతరావు సలహా పైన సెలవు పెట్టొచ్చాడు. ఇంటర్వ్యూకని చదువుతున్నాడు. స్వీటీ వచ్చింది. మావయ్య, నన్ను జూకి తీసుకెళ్ళవు, మనల్ని చూసుకుంటున్నాం కానీ ఇంకా జూ ఎందుకు అన్నాడు విసుగ్గా. మమ్మీకి చెబుతానుండు. కాళ్ళీడిస్తూ వెళ్ళిపోయింది శ్వేత. పుస్తకం తీశాడు. నాయన శ్రీహర్ష, ఈ విడ్డూరం విన్నావట్రా? కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తున్నాడట. ఆ కోటీశ్వరరావు అంటూ వచ్చింది లలితమ్మ. అమ్మా, అతనితో మనకే సంబంధం లేదనుకున్నావు. అతని గురించి మరచిపో. అతని కూతురు అతని ఇష్టం అన్నాడు. మాట వరుస కన్నాలే అంది. ఇక అక్కడుంటే ఇంకేం వినాల్సి వస్తుందోనని అతను బయటికి వెళ్ళిపోయాడు. అతనికి చాలా శాంతిగా ఉంది. ఇది వరకు రాజా విజయాలను చూస్తే దాంపత్యానికి నిర్వచనంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు ప్రత్యర్థుల్లా తయారయ్యారు. శ్రీహర్షకు మనశ్శాంతి బొత్తిగా కరువైపోయింది. ఇద్దరికి నచ్చి చెప్పాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. మగాడి నన్న అహం రాజశేఖర్కు బాగా నాటుకుపోయింది. చూడు శ్రీ, బయట తిరిగే మగాడు ఎన్నో వేషాలు మోసాలు నేర్చుకోనిదే సంఘంలో మనిషిలా నిలబడలేడు. అది అర్థమవదు మీ అక్క కన్నాడు. అక్కయ్య, బావ అభిప్రాయాలు విన్నావుగా. వింటున్నాను. ఎవరిని ఉద్ధరించాలని ఈ వేషాలు మోసాలు? అడుగు శ్రీ, మనకిప్పుడంత అవసరం ఏమొచ్చింది అంటుందామె. అది కావాలి ఇది కావాలి అని వేధించే భార్యలుంటే అభిప్రాయం వస్తుంది బావా. అక్కను అర్థం చేసుకో అన్నాడు. అవునులే, ఆమె నీ అక్క. ఆమె అన్న మాటలు నచ్చుతాయి. ఆమెను సమర్థిస్తావు అని రాజశేఖర్ నిష్ఠూరమాడాడు. భోజనాల సమయంలో మెల్లగా విజయ్తో విషయం కదిపాడు. శ్రీ, మన ఇద్దరం ఒకరినొకరు ఎరిగినంతగా ఎవరూ ఎరగరేమో. మన బయట వారితో తన్నులు తిని కూడా మనం అమ్మతో చెప్పొద్దనుకుని ఒక్క మాట మీద నిలిచాం. నీ అక్కగా కాక ఒక వ్యక్తిగా చూడు. నేను అనుచితంగా అన్యాయంగా ప్రవర్తించిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పు అందామె. ఏం చెబుతాడు? తండ్రి లేకనేమో అన్యాయంగా మాట్లాడటం, ఆశలు పెంచుకోవటం చేయలేదు. విజయ్ను అందరూ ఇష్టపడతారు. అది కాదక్క, బావ బయటవాడు కదా. మన ఆశయాలు అభిరుచులు వేరుగా ఉండొచ్చు. అది అర్థం చేసుకో. ప్రయత్నిస్తాను అంది. ఆ రోజంతా ఇండస్ట్రీ గురించి చదువుతూ ఇంట్లోనే కూర్చున్నాడు. రాంగ్ నెంబర్ ఎత్తి విసుగ్గా ఉంటే కాఫీ తాగుతుండగా రాజా వచ్చాడు. శ్రీ, ఒక పని చేస్తావా? చెప్పు బావా. ఇప్పుడు ఒక పెద్ద మనిషి వస్తాడు. నా కోసం అడుగుతాడు. పూజలో ఉన్నానని చెప్పు. మరో 5 నిమిషాలకు
మీకోసమే పూజ ముగించి వస్తుంటే సీఎం గారు ఫోన్ చేశారని చెప్పు. అదేమిటి బావా? ఆఫీసర్లా కొర్రీళ్ళు వేయకు, చెప్పినట్టు చెయ్యి. ఓకే అన్నాడు శ్రీహర్ష. అతనికి రాజశేఖర్ను వదిలేయటం ఇష్టం లేదు. అతనితో స్నేహంగా ఉండి అతని పద్ధతులు మార్చాలి అనుకున్నాడు. అన్నట్లు మర్చానోయ్, నీకు ఇష్టమో లేదో ఒక చిన్న ఆగాడు రాజా. చెప్పండి బావా, ఏం చెయ్యాలి? కాసేపు నా పియ్యేగా నటించు. శ్రీహర్ష పక్కపక్క నవ్వాడు. నటించడం ఎందుకు? నాకు ఇప్పుడేం పనుంది? పియ్యేగా పనిచేస్తాను. జీతం ఎంతో చెప్పండి అన్నాడు. జీతం సంగతి తర్వాత, మొదట కాసేపు నటించవయ్యా. ఈ సొసైటీలో మూవ్ కావాలంటే ఎన్నో వేషాలు వేయాలి అన్నాడు టై కట్టుకుంటూ. ఇంతలో బయట బెల్ మోగింది. వెళ్ళు హర్ష ప్లీజ్. రాజశేఖరం లోపలికి వెళ్ళిపోయాడు. శ్రీహర్ష వెళ్ళి తలుపు తీశాడు. నేను ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ని, రాజశేఖరం గారిని కలుసుకోవాలని వచ్చానన్నాడు మర్యాదగా. రండి, తీసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చాడు. వారిని పిలుస్తారా? ఈ సమయంలో పూజలో ఉంటారు, చూసొస్తాను. లోపలికి వెళ్ళాడు. రాజశేఖర్ పరదా చాటు నక్కి నాటకం చూస్తున్నాడు. చేయితో చూపించాడు ఫోన్ చేస్తున్నట్టు. శ్రీహర్ష బయటకు వచ్చాడు. మీరు వస్తానని చెప్పారట, అందుకే ప్రయాణం ఆపుకొని కూర్చున్నారు. ఇప్పుడే సీఎం ఫోన్ వచ్చింది. మనసున్న మనిషికి అలాంటి అబద్ధాలు ఆడాలంటే ఎంత నరకమో మొదటిసారి అర్థమైంది. 10 నిమిషాల తర్వాత పట్టులుంగి చుట్టుకొని చెవిలో పువ్వు, నుదుట కుంకుమ పెట్టుకొని వచ్చాడు రాజశేఖర్. సారీ చారి గారు, నాకు చాదస్తం ఎక్కువ. పూజ కావాల్సిందే. ఎంత మాట చాదస్తం అంటారా? తరిగిపోతున్న విలువలను పునరుద్ధరించటం, సంస్కృతిని నెలకొల్పటం కాదా అన్నాడు ఆయన లెంపలు వాయించుకుంటూ. రాజశేఖరం చిదంబరంగా నవ్వాడు. శ్రీహర్షకు అర్థమైంది. చారిగారు పరమభక్తుడని, అతని అభిప్రాయాలతో ఏకీభవించాలని తన బావగారు ప్రయత్నిస్తున్నాడని. పిఏ నా డైరీ తెచ్చి ఆదివారం ఎంగేజ్మెంట్ చూడు అన్నాడు. రాజశేఖర్ పిలిచాడు. ఆలోచన ఆపి వెళ్ళాడు. డైరీ తిరగేసి మొదటే అనుకున్నట్లు శ్రీహర్ష పెదవి విరిచాడు. నో బావా, సారీ బాస్, నో సార్, ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉన్నారు. 2 ప్రారంభోత్సవాలు, అరంగేట్రం మీటింగ్స్ అన్నాడు పెదవి విరిచి శ్రీహర్ష. అప్పుడే విజయ స్వీటీని తీసుకొచ్చి అందరినీ చూపింది. మీట్ మై వైఫ్ డాక్టర్ విజయ, లీడింగ్ గైనకాలజిస్ట్. అందరినీ పరిచయం చేశాడు రాజశేఖరం. అతను కంగారు పడుతున్నాడు. ఐ సీ, గ్లాడ్ టు మీట్ యూ చారి అన్నాడు. నమస్తే విజయ విష్ చేసింది. భర్త ముఖం ఎందుకలా అయిందో అర్థం కాలేదు అమ్మకు. పిఏ గారు, ఏదో ఒక సమయం చూస్తే ఫిక్స్ చేయండి అన్నాడు చారి. శ్రీహర్షకు ప్రాణం పోతున్నట్టుంది. ఆ పరిస్థితి నుండి ఎలాగైనా తప్పించాలనిపించింది. చారి గారు, మీకు అనుకూలంగా ఉండే సమయం చూసి ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళిరండి అన్నాడు హడావిడిగా. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, మీ ఎస్టేట్ను ఒకసారి చూడాలి అన్నాడు వెడుతూ వెడుతూ. అలాగే అని చేతులు జోడించాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఈ వేళప్పుడు వచ్చావేమ్మా? శ్రీహర్ష తన కంగారు కప్పిపుచ్చుకుంటూ అడిగాడు. స్వీటీ వాళ్ళ బడిలో ఎవరో పోయారట, నాకు ఫోన్ చేశారు. నాకు కూడా తలనొప్పిగా ఉంది, అందుకే వచ్చాను. నువ్వెప్పుడు మీ బావగారు పిఏ అయ్యావు? శ్రీహర్ష ఆర్టిఫిషియల్గా నవ్వాడు. అది కాదక్క, ఒక్క విషయం శ్రీహర్ష, అబద్ధాలతో జీవితం సాగిస్తున్నామనుకోవటం మూర్ఘత్వం అంది తీక్షణంగా. శ్రీహర్షకేం పాలుపోలేదు. చూడు శ్రీ, పని లేకుండా కూర్చుంటే అలాంటి పనికిమాలిన ఆలోచనలు వస్తాయి. అసలు మన నెత్తిన ఏదో శని కూర్చుంది. విజయ విసుక్కుంది. లలితమ్మ ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఆమెకు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. ముందు వారపత్రిక ఉన్నా అది తిరగేయటం లేదు. అది కాదు విజయ, అతను మినిస్టర్ గారికి చాలా దగ్గరవాడు. మన టెండర్ రాజశేఖరం సంజాయిషి ఇవ్వబోయాడు. విజయ తిరిగి చూసింది. అతను ముఖం తిప్పుకున్నాడు. విజయ చకచకా ఓ నెంబర్కి ఫోన్ చేసింది. హలో, జగపతి గారు ఉన్నారా? డాక్టర్ విజయ్ నన్ను చెప్పండి. హలో జగపతి గారు, నమస్తే. ఒక చిన్న ఫేవర్ కావాలి. ఇంకా ఆశయాలు ఎక్కడున్నాయండి? మా తమ్ముడు మీ బ్యాంకులో టెక్నికల్ ఆఫీసర్ పోస్టు ఇంటర్వ్యూ రాశాడు. దయచేసి కాస్త ఫేవర్ చేయండి. వాడికి స్పెషల్గా ఇవ్వద్దు. ఇంటర్వ్యూ వస్తే మరొకరికి ఫేవర్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసింది. జగపతి గారు, నీకు తెలుసా విజ్జి? రాజశేఖరం ఆశ్చర్యంగా అడిగాడు, కోపం కంగారు మరిచి. జగపతి పేరు వినగానే నాదస్వరం విన్న నాగుపాములా అయ్యాడు. ఈ మంచి వాళ్ళ ఏకైక పుత్రికకు ఆపరేషన్ చేశాను. ఆవిడకు ప్రాణాపాయం అన్నారట. నేను కాపాడానని ఓ వెర్రి అభిమానం. కాస్త వెటకరంగా ఉంది. అతనితో చాలా పనుంది డార్లింగ్.
బ్యాంకులన్నీ అతని చేతిలో ఉన్నాయి. తప్పిబ్బయ్యాడు. తెలుసు, అందుకేగా ఆత్మను చంపుకొని చేసిన దానికి మరో రూపంలో ప్రతిఫలం తీసుకుంటున్నాను అంది. భలేదాని విజయ, ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైంది, ఎవ్వరూ ఇవ్వలేనిది ప్రాణం. ఆ ప్రాణం ఇచ్చావు, దానికి ప్రతిఫలంగా చిన్న ఫేవర్ అడిగావు అంతే కదా అన్నాడు. విజయ చిరాగ్గా చూసింది. మీ సొంత ఇల్లు అనే పథకం కిందే ఇళ్లకు కాంట్రాక్ట్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసుగా. కొన్నిసార్లు డబ్బు చాలా అవసరం. సిమెంట్కు దానికి కావాలి. ఓవర్ డ్రాఫ్ట్ ఇప్పించు చాలు అన్నాడు పూర్తిగా తగ్గిపోతూ. రాజా ఇన్నాళ్ళు అవసరం తీరలేదా అని తీక్షణంగా చూసింది. ఎక్కడ కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి కనిపిస్తే అక్కడే అడగటం. ఐ హేట్ ఇట్ అంది కాస్త కోపంగా. ఇన్నాళ్ళు అవసరానికి వేలకు వేలు కోటిశ్రావు సర్దాడు. మొన్న వెళితే పురుగును చూసినట్టు చూశాడు అన్నాడు. ఏమిటి, కోటిశ్రావు వద్ద డబ్బులు తెచ్చేవారా? అక్కా తమ్ముడు ఒక్కసారి అడిగారు. మరి వ్యాపారం అంటే డబ్బు వెచ్చిస్తేనే డబ్బు వస్తుంది అన్నాడు. ఇద్దరు మాట రానట్టు ఉండిపోయారు. విజయ్కి తెలుసు తను ఒక్క మాటన్నా రెచ్చిపోవాల్సి వస్తుందని. ఆమె వెంటనే గదిలోకి వెళ్ళి పాటలు వేసుకుని కూర్చుంది. శ్రీహర్ష కూడా ఒకసారి బావగారిని చూసి బయటికి వెళ్ళాడు. స్వీటీకి ఏం అర్థం కాలేదు. డాడీ ఏమిటిది? ఫూలిష్నెస్ కసిగా అన్నాడు. అతను కార్యవాదిగా పనులు చేయాలనుకున్నాడు. అందుకే మెల్లగా తలుపు తోసుకొని విజయ్ దగ్గరికి వెళ్ళాడు. ఆమె టేప్ రికార్డర్ ఆఫ్ చేశాడు. పిజ్జి, నన్ను అర్థం చేసుకో, అంతకంటే నాకు మార్గం కనిపించలేదు. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ ఆమె పక్కన అన్నాడు కూర్చుని. విజయకు ఆశయాలున్నా అంతకు మించిన ఆర్ద్రత, క్షమాగుణం ఉన్నాయి. తాడు తెగే వరకు లాగటం ఇష్టం ఉండదు. రాజా ఆశ కంతుండాలి. మనం ఎప్పుడూ మన కింది వాడినే చూడాలి. సుఖపడతామంది. లే చాలా రోజులైంది, సినిమాకి వెళ్దాం అన్నాడు. చాలా రోజుల తర్వాత స్వీటీని తీసుకొని సినిమాకి వెళ్ళారు. లలితమ్మ తేలిగ్గా నిట్టొచ్చింది. బయటే భోంచేసి వచ్చారు. స్వీటీని తల్లి గదిలో పడుకోబెట్టొచ్చింది. ఆమె స్నానం చేసింది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. పడుకోబోయే ముందు స్నానం చేస్తుంది. సుఖనిద్ర, సుఖ దాంపత్య జీవితానికి దోహదం చేస్తుంది స్నానం అంటుంది ఆమె. బొత్తిగా దాపరికం లేదు పిల్లకు, విసుక్కునేది లలితమ్మ. రాజా కూడా స్నానం చేసి వచ్చాడు. చూడు రాజా, సంవత్సరం తిరగకుండా కారు కొన్నావు. అంతో ఇంతో డబ్బు టర్న్ ఓవర్ అవుతుంది, అవునా అంది. ఎస్ డార్లింగ్, నా ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ నీకు 2 పూటలా తిండైనా పెట్టినా అన్నాడు ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ. రాజా నిన్ను చూస్తుంటే నాకు ఇంకో బాబు అక్కర్లేదనిపిస్తుంది సుమా అంది. అదే కొద్దిగా లేచి చూశాడు. నువ్వే బాబులో ఉన్నావు. దొంగతనం చేస్తే ఇంకా డబ్బు వస్తుంది పిచ్చివాడ. ఈ కాంట్రాక్టర్లు చేసినంతగా దోపిడీ ఎవరూ చేయరేమో. 175% లాభాలే కదా. మరి అందుకే చేపట్టాను అన్నాడు. అదే చెబుతున్నా రాజా, జ్ఞానం లేనివారు గుర్తాదారులు దేశాన్ని అడ్డదారి పట్టిస్తున్నారని అనుకుంటే విద్యాధికులు మీలాంటి వాళ్ళేం చేస్తున్నారు? వద్దు రాజా వద్దు. ఎందరి కడుపులు మాడుతున్నాయో ఆలోచించారా? విజయ, అవన్నీ ఆలోచిస్తే నువ్వు డాక్టర్గా పనికిరావు. ఎవరి స్కిల్ వారు ప్రదర్శించుకోవాలి అన్నాడు మళ్ళీ నిటారుగా పడుకుని. అతను ఇప్పుడు ఆమె చెంపదెబ్బలు వేసిన కించిత్ బాధపడిలో స్థితిలో లేడు. అతని కళ్ళ ముందు జగపతి గారు, అతని పలుకుబడి గిరగిరా తిరుగుతున్నాయి. విజయ్ ద్వారా అతని ప్రాపకం పరిచయం సంపాదించాలి. అందుకే విజయను రెచ్చగొట్టడం ఎంత మాత్రం మంచిది కాదని అర్థమైపోయింది. నన్ను బాబుతో పోలుస్తావు కదూ, బాబును చూపిస్తాను అంటూ ఆమెను కౌగలించుకున్నాడు. రాజా ఆమెను మాట్లాడనీయలేదు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.